ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్కి ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహుకేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఏళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎలా ఉంటుందని చూద్దాం. శని వక్రం అయింది కూడా మనకి జూన్ 29th నుంచి వక్రం అయిందనమాట. అది నవంబర్ 15th వరకు ఉంది. ఈ 138 days ఎలా ఉంటుందో వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి చూద్దాం. మనకి చూసాము అంటే మిథున రాశి వాళ్ళకి 8th and 9th లార్డ్ అయ్యారనమాట శని. అదే 9th హౌస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే 12, 8 ఏంటి మనకి జూపిటర్ ఉన్నారు. సో వక్రగతి అంటే ఉత్తి శని వక్రం కాకుండా మిగతా ప్లానెట్స్ కూడా మనం చూసుకోవాలి. మనం చూసాము అంటే మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమంగానే ఉంది. ఎందుకంటే శని వక్రగతి మనకి కింద చూస్తుంది, 8వ ఇంట్లోకి చూస్తుంది. సో ప్రాపర్టీ ఇష్యూస్ కానీ కోర్ట్ కేసెస్ కానీ ఇలాంటి వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కోర్ట్ కేసులో ఉన్న వాళ్ళు నెగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో ఎస్పెషలీ ఏంటంటే ఎల్డర్స్, ఇంట్లో ఉన్న ఎల్డర్స్, మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళకి అంత బాగుండదు. హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్, హాస్పిటల్ అని చెప్పను నేను డాక్టర్ దగ్గర సంప్రదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే సమయాల్లో మనం చూసామంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వెలుగు అనేది కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అని మనం మంత్లీలో కూడా మాట్లాడుకున్నాము. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ లేకుండా కొంచెం మిశ్రమమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రాబడి ఉంటుంది, అలాగే ఖర్చు కూడా ఉంటుంది. ఇప్పుడు 9th నుంచి 8th చూస్తున్నారు కనుక మనకి ఏంటంటే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి ఛాన్స్ ఈ అంటే నవంబర్ వరకు చూసుకోవచ్చు. మంచి వాళ్ళు దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మన స్టూడెంట్స్ చూసామంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ చూసామంటే తప్పక వీళ్ళకి దూర దేశం వెళ్ళే సందర్శించే యోగము ఉంది. అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, అలాగే యూనివర్సిటీస్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందని చెప్పాలి వాళ్ళకి. అండ్ ఇంకోటి మనం చూసామంటే ఎవరైనా ఇప్పుడు ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళి అబ్రాడ్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే శ్రమ కూడా అధికమే, మనకి బయటికి వెళ్ళి రావాలి అంటే శ్రమ అధికమే ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే
దాంపత్య జీవితంలో ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా కొంచెం సన్నిహితంగా ఉండాలి, అంటే అర్థం చేసుకుని ముందుకు సాగాలి వీళ్ళు అని చెప్పడం జరుగుతుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా సూచన ఏంటంటే ఏది కొత్తగా భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయొద్దు అని చెప్పడం జరుగుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, ఎస్పెషలీ ఈ 3 months అనమాట. ఇది లాంగ్ టర్మ్లో మీకు ఏంటంటే మనం మాట్లాడేది షార్ట్ టర్మ్ కనుక ఎప్పటికైనా మీరు జాతక రీత్యా మీ జాతకం చూపించుకున్నప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి తప్పక. సో దాన్ని బట్టి మనం ఇంకా కరెక్ట్గా స్పెసిఫిక్గా మీ జాతకం బట్టి చెప్పగలుగుతాం అనమాట. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. సో జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు, అండ్ ఆల్సో ఎస్పెషలీ ఇప్పుడు ల్యాండ్ కానీ లేకపోతే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే రెమెడియల్ మెషర్స్ చేయాలంటే తప్పక వీళ్ళు ఎవ్రీ సాటర్డే విష్ణు సహస్రనామం చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే వెడ్నెస్డే గణపతికి మనం ఆదర్శవాద శరీరం చదువుకోవడం కానీ లేకపోతే గణపతి పూజ చేసుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇవి 2 చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. తప్పక చేయవలసింది ఏంటంటే సాటర్డే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని గ్రహాలకి ప్రదక్షిణ చేస్తాం కనుక తప్పక బ్లెస్సింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. చేసి చూడండి, బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్లో మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి. కన్యారాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషలీ ఈ 138 days ఎలా ఉంది అంటే November 15th వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. చూసామంటే ఆయనేమో 6th house, కన్యారాశికి ఏమో 6th houseలో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th houseని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలు కూడా చెప్పుకుంటాం. అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు, ఎస్పెషల్లీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమపడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది 6th హౌస్లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవారు ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వీ, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే, అలాగే కుంభ శని అంటాం, అందుకని కుంభ శని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాశి వారిగా మాట్లాడుకుంటున్నాము, బట్ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. కన్యారాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పై చదువులు చదువుకునే వీళ్ళే చదువుకునే
యోగం అనేది కనిపిస్తుంది అనమాట. 5th చెప్తున్నావు కనుక తప్పక బాగుంటుంది అని చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి.